హలో ఫ్రెండ్స్, నేను మీ వేణు కళ్యాణ్, మోటివేషనల్ ట్రైనర్, లైఫ్ కోచ్. ఒకరోజు 5 గుడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా విషయాలు కొత్త తెలుసుకోవాలని ఇలాంటి క్యూరియాసిటీ చాలా ఉండేది అనమాట. సో వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారు అంటే, ఇప్పటివరకు ఎలిఫెంట్ గురించి చాలా విన్నాం, అది ఒక ఫ్రెండ్లీ అనిమల్ అని, బట్ ఎప్పుడు కూడా చూడలేకపోయాం. ఆ డిస్కషన్లో అప్పుడే ఒక వ్యక్తి చెప్తాడు, అరే ఇక్కడ పక్కనే ఒక వ్యక్తి ఈ విలేజ్లో ఎలిఫెంట్ని పెంచుకుంటున్నాడు, ఎందుకు మీరు చూడొచ్చు కదా వెళ్ళి. అప్పుడు ఈ 5 కలిసి ఆ విలేజ్కి బయలుదేరారనమాట, ఒకసారి ఎలిఫెంట్ని చూద్దామని. అక్కడ వెళ్ళేసరికి ఎవరైతే ఆ ఎలిఫెంట్ని పెంచుకుంటున్నాడో ఆ వ్యక్తి అక్కడ లేడు. ఎలిఫెంట్ సౌండ్ విని ఒక్కొక్కడు వెళ్ళి దాన్ని టచ్ చేస్తున్నాడు. ఫస్ట్ వాడు వెళ్ళి దాని స్టమక్ పార్ట్ని టచ్ చేసి వాడు ఏమనుకుంటున్నాడంటే, ఎలిఫెంట్ ఇది గోడలాగా ఉంటుంది రా, ఒక వాల్ లాగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు గుడ్డి వాళ్ళు కదా, అలా అజంప్షన్ చేస్తున్నారు అనమాట. సెకండ్ వాడు వెళ్ళి ఫస్ట్ వాడిని రాంగ్, నువ్వు ఫస్ట్ వాడిని రాంగ్ రా, ఎందుకంటే ఎలిఫెంట్ ఒక పెద్ద గోడలాగా ఉండదు, వాడి తొండంని ముట్టుకొని ఇది ఒక పెద్ద తాడులాగా ఉంటుంది, రోప్ లాగా ఉంటుంది అని వీడు అజంప్షన్. దాని తర్వాత మూడో వాడు వెళ్ళి వాడు తోకను ముట్టుకొని, మీరిద్దరు కూడా రాంగ్ రా, ఇది ఒక పెద్ద పాము లాగా ఉంటుంది, ఒక స్నేక్ లాగా ఉంటుందని వీడు అజంప్షన్ అనమాట. నాలుగో వాడు వెళ్ళి వాడు దంతాలను పట్టుకొని ఇది ఒక పెద్ద బెల్లం లాగా ఉంటుందిరా అని వీడు అజంప్షన్ అనమాట. మీరు ముగ్గురు కూడా రాంగ్ అని చెప్తున్నాడు. అంత లోపలనే 5వ వాడు వెళ్ళి మీ నలుగురు కూడా రాంగ్, ఈ చెవులను ముట్టుకొని పాతకాలంలో గాలి రావడానికి మనం ఊతాం కదా పంకం, ఇది పంకలాగా ఉంటుందిరా అని వీడు అంటున్నాడు అనమాట. ఈ 5 మంది ఒకరికొకరు డిస్కషన్లో తిట్టుకుంటున్నారు, కొట్టుకోవడం స్థితి కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరు అజంప్షన్ వాళ్ళదనమాట. నువ్వు రాంగ్ అంటే నువ్వు రాంగ్ అంటే నువ్వు రాంగ్ అంటే నువ్వు. అంత లోపలనే ఆ మెయిన్ ఏదైతే ఎలిఫెంట్ని పెంచుకుంటున్నారో చూడండి, ఆ వ్యక్తి వచ్చేసి మీరు 5 ఒక నిమిషం ఆగండి, జరిగింది ఏంది అసలు చెప్పండి అంటే, అప్పుడు వాళ్ళ కన్వర్సేషన్ చెప్పిన తర్వాత సార్ ఇప్పుడు మీరే చెప్పండి, ఎందుకంటే ఎలిఫెంట్ని మీరే పెంచుకుంటున్నారు కాబట్టి మీరు మాత్రమే కరెక్ట్ క్లారిటీ ఇస్తారు సార్, మీరు చెప్పండి. యాక్చువల్గా మీరు 5 కూడా కరెక్ట్ అండ్ మీరు 5 కూడా రాంగ్. 5 కరెక్ట్ ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఏ పార్ట్ని అయితే ఒక్కొక్కరు ముట్టుకున్నారో అది కరెక్ట్గా డిస్క్రైబ్ చేస్తారు, అది కరెక్ట్, అది మాత్రం కరెక్ట్. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా కొంచెం మీరు ఎఫర్ట్స్ పెట్టి ఆ ఎలిఫెంట్ మిగతా భాగాలను మీరు కూడా ముట్టుకున్నట్టయితే అప్పుడు ఎలిఫెంట్ కంప్లీట్గా ఎలా ఉండదో మీకు తెలిసేది. ఈ స్టోరీ ద్వారా మనం 2 పాయింట్లు తెలుసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇగ్నోరెన్స్, సెకండ్ పాయింట్ వచ్చేసి ఎదురు వాళ్ళ ఉద్దేశం తెలుసుకోకుండా మాట్లాడడం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం నాలెడ్జ్ ఏదైతే నేర్చుకుంటున్నాం, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లేదంటే కొన్ని న్యూస్ ఛానల్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇన్కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తున్నాయి, అంటే పూర్తి నాలెడ్జ్ ఇస్తలేదు. ఒకవేళ పూర్తి నాలెడ్జ్ మనం తీసుకోలేదనుకోండి, హాఫ్ నాలెడ్జ్ ఇస్ ద వెరీ డేంజరస్. ఒకవేళ పూర్తి నాలెడ్జ్ మనం పొందాలంటే మంచి బుక్స్ చదవాలి, బుక్స్ కంప్లీట్గా చదవాలి, అది కూడా అలాంటి మంచి మెంటర్స్తోని మనం పూర్తిగా నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. కొంచెం ఇవన్నీ పూర్తి నాలెడ్జ్ తెలుసుకో అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వాలి. కానీ ఈ 21st సెంచరీలో అసలు మనకు టైం ఎక్కడ ఉంది అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా, ఈజీ సక్సెస్ కావాలి, ఈజీకి మనం అలవాటు పడుతున్నాం. ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఈరోజు ఇగ్నోరెన్స్లో ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉంది, దాని తర్వాత మెక్సికో నెంబర్ 2 స్థానంలో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మన ఇండియా ఈ ఇగ్నోరెన్స్లో నెంబర్ 1 స్థానంలో చూడడానికి వినడానికి మనకి ఎలానో అనిపిస్తుంది కదా. సో అందుకోసం ఈ రోజు నుంచి మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి బుక్స్ కంప్లీట్గా చదివి మంచి నాలెడ్జ్ని తెలుసుకుందాం, అలానే మంచి మెంటర్స్ని ఎంచుకొని వాళ్ళ ద్వారా మంచి నాలెడ్జ్ని తెలుసుకుందాం. అంతేగాని ఈ ఫేస్బుక్ ద్వారా, ఈ వాట్సాప్ ద్వారా, ఈ టీవీ ఛానల్స్లో హాఫ్ నాలెడ్జ్ ఇస్ ద వెరీ వెరీ డేంజరస్. కొంచెం అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి అండ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే బెల్ సింబల్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి ఇంకా వాల్యూ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మేము ఎన్నో పెడుతూనే ఉంటాం. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ సో మచ్, వేణు కళ్యాణ్. బాయ్ బాయ్.